హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో చేస్తూ మాట్లాడుకుందాం. ఈరోజు వంట ఏంటంటే గారెలు, చికెన్ కర్రీ. పొట్టు మినపప్పు వాడానండి, రుబ్బేసాను. చూసారా? పొట్టు శుభ్రంగా 3 hours నానితే చాలు, ఎక్కువ నానకూడదు. కొంచెం పొట్టు అంతా కూడా తీసేయక్కర్లా, కొంచెం ఉంచుకోండి, మంచిది హెల్త్కి. ఇది మా రాజమండ్రి స్పెషల్ గారెలు చికెన్ అనేది. చూడండి, పొట్టు మినపప్పు 1 kg తీసుకున్నాను. జస్ట్ చేయి తడుపుకొని ఏమంటుకోదు, గట్టిగా రుబ్బాలి, అసలు నీళ్ళు వేయకుండా చక్కగా రుబ్బితే చేతి మీద వేసుకుని వేసేయచ్చు. దీనికి ఏం పరికరాలు అక్కర్లేదు. చిల్లిగారెలు అంటారు కదా, చిల్లిగారెలు రాజమండ్రి స్పెషల్. సరే, నూనె అస్సలు పీల్చదు. టేస్ట్ కోసం అయితే మీరు పొట్టు మినపప్పే వాడాలి. చాయ్ మినపప్పు వాడితే అసలు టేస్ట్ ఉండదండి. కొంచెం శ్రమ అనుకున్నా పొట్టు మినపప్పు తీసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటాయి. బయట తిన్న గారి కన్నా ఈ రుచి వేరు. మీరు ఇంట్లో చేసుకుంటే అర్థమవుతుంది. శ్రమ అనుకోకుండా పిల్లలకు చేసి పెట్టండి. సరే, అయిపోయింది. హైలో పెట్టి చేసేయచ్చు, త్వరగా ఉడికిపోతుంది. నేను మిక్సీలో వేయలేదండి, రోట్లో రుబ్బాను పిండి. గారెలకి ఎప్పుడు మిక్సీలో వేయకూడదు, గట్టి వచ్చేస్తాయి, బాగుండదు. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి, లేకపోతే రోట్లో రుబ్బుకుంటే దాని రుచే వేరు. సరే, చికెన్ 1 అర కిలో చికెన్ తీసుకున్నాను. దీంట్లో అన్నీ అల్లం వెల్లుల్లి, కారం, పసుపు, సాల్ట్ అన్నీ కలిపి పెట్టేసుకున్నాను. 1 ఉల్లిపాయ అండి, 1 ఉల్లిపాయ. నూనె కూడా ఎక్కువ అక్కర్లే, చికెన్లో వస్తుంది కాబట్టి. అదే గారెలు వేపాం కదా, అదే బాణలో 1 ఉల్లిపాయ వేయించేద్దాం. సరే, వేగిపోయింది. ఈ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం వేసేద్దాం. సిమ్లో ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. కలిపేసి సిమ్లో అలా పెట్టేస్తే చికెన్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ చాలు, ఇక వేరే నీళ్ళు వేయక్కర్లేదు. నేను మసాలా కూడా వేయలేదండి, అక్కర్లేదు. రైస్లోకి కాదు కదా, గారెలోకే కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ సరిపోద్ది. ఎలాగో మన కారంలో మసాలా ఉంటుంది, మీకు తెలుసు కదా. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంటే నీళ్ళు వస్తాయి. దాంట్లో సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోండి సమానంగా. కారం కూడా ఎక్కువ వేయలేదండి, గారెకి కదా అని, రైస్లోకి కాదు కదా, అందుకని ఘాటు తగ్గించాను. సరే, ఎంత వాటర్ వచ్చిందో. 1 టమాటా మిక్సీలో వేసుకుని, లేకపోతే చిన్న అయితే 2 టమాటాలు గ్రేవీ కోసం. 1 ఉల్లిపాయ వేసాం కదా, గ్రేవీ కోసం. పెద్దదైతే 1 టమాటా లేదా 2 మిక్సీలో వేసి మధ్యలో వేసేద్దాం, కూర మధ్యలో. ఇలాగ ఒక 5 నిమిషాలు ఉడితే చాలండి. టోటల్ 10 నిమిషాల్లో మీకు కర్రీ రెడీ అయిపోతుంది. గ్రేవీగా అంటే గారి ముంచుకొని తినేలాగా కొంచెం గ్రేవీగా ఉండాలని. సరే, అయిపోయింది. అదొక 5 నిమిషాలు, ఇది ఒక 5 నిమిషాలు, రెడీ అయిపోయింది కూర. కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా దగ్గరగా ఫ్రైలాగా అయిపోనివ్వకండి, గ్రేవీగా ఉండాలి. గారికి ఒకటి, లేకపోతే రాగి సంగటికి కానీ కొంచెం పులుసులాగా ఉంటేనే మీకు టేస్ట్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర, ఎక్కువ ఘాటు లేకుండా చేశానండి, పిల్లలు కూడా చక్కగా తినేయచ్చు. కొంచెమే కారం వేసాను, 1 స్పూను, చూసారు కదా. అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం, సర్వ్ చేసుకుందాం. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మా రాజమండ్రి స్పెషల్. ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. ఎంతోసేపు పట్టదండి, అన్నీ రెడీ చేసుకుంటే 1 పావు గంటలో అయిపోద్ది. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.